క్యాలెండర్లో పెట్టి చూస్తే ఒకటి సెటిల్మెంట్ ప్రాస్పెక్ట్ ఇవాళ దాకా అది పాపపోలే సూసైడ్ విత్ నోట్ ఇప్పుడు మరణంలో ఇచ్చి చచ్చిపోయాడు కుర్రాడు. ఇది కూడా డిబేటబుల్ టాపిక్ కాలేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఎలా నవ్వుతున్నాడో నాకు అర్థం కాదు. జగన్ గారు ఏ రకంగా అయితే ప్రెస్ మీట్ పెట్టి చాలా చిన్న పిల్లవాడు, ఇతను తెలుసో తెలియకో తప్పులు చేశాడు, ఆయన మీద ఇప్పుడు చెప్తారు కదా ప్రసాద్ గారు 3 కేసులే అంట. ఏం సార్ ఇంత పెద్ద రాజకీయ విశ్లేషకులు మీరు ఆయన గురించి తెలియకుండానే ప్రెస్ ఇక్కడ డిబేట్కి వచ్చారా సార్? 2012లో అతను నేర చరిత్ర ప్రారంభమైంది సార్. బిల్లా సాయి అనే వ్యక్తి 2012లో మాచవరం పోలీస్ స్టేషన్ లో 106 ఐపీసీ సెక్షన్ కింద ఫస్ట్ కేసు నమోదైంది. తర్వాత 2015 నుంచి కృష్ణలంకలో అతని నేర సామ్రాజ్యం, నేర కార్యకలాపాలు స్టార్ట్ అయ్యి హత్య ప్రయత్నం, దోపిడీలు, ఎక్స్టార్షన్, రకరకాల అత్యాచారాలు సార్. ఒక మైనిక పోక్సో కేసు, ఇలా సార్ గంజాయి అమ్మకము, ఇలాంటి రకరకాల సార్ ఈ దేశంలో అత్యంత తీవ్రమైన సెక్షన్లు ఏమైనా ఉన్నాయో ఆ సెక్షన్లు అన్నిటి కింద అతని మీద కేసు నమోదైతే ఆయన చిన్న పిల్లవాడు తెలుసో తెలియకో చేశాడని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు 3 కేసులే, వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళ చిన్నమ్మ చెప్పింది అని ఆయన మాట్లాడడం సార్ ఏ రకంగా న్యాయం సార్? ఇది నవ్వుగా ఏమొస్తుంది సార్? గారు ఉండండి సార్, మీ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చెప్తా, దయచేసి వినండి సార్. నేను అంటున్నా, నిజంగా పోలీసు వారు నిజంగా సిఏ నాగరాజు గారు లేకపోతే ఆయన కింద స్టాఫ్ ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మీరన్నట్టు ఇంకా ప్రూవ్ కదా, మీరన్నట్టు ఆయన టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి చంపి బూడిద చేసి అక్కడెక్కడో ఒక కృష్ణానదిలో కలిపి ఉంటే తప్పే, పోలీసులు తప్పే కాదనట్ట, పోలీసులు ఏమైనా శిక్ష విధించాల్సిందే. కానీ ఇప్పుడే వర్మ గారు అడిగారు అది జరిగి ఉంటుందా, నిజంగా అది చేసి ఉంటారా, దీనికి సాక్ష్యాలేంటి? దయచేసి మీరు ఆలోచించాలి సార్. ఆయన ఏదో కేఎస్ ప్రసాద్ గారు ఏదో సాయి కృష్ణ పక్కనే ఉండి ఒక వీడియో కెమెరా పట్టుకుని పూర్తిగా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, మార్కాపురం నుంచి విజయవాడకి వెళ్ళాడా, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా, పోలీస్ స్టేషన్ ఎలా కొట్టారు సార్? వినండి సార్, ఎలా కొట్టారు, ఎలా ఆయన కాల్ చేశారు, ఎలా బూడిద చేశారు, అది ఏదో పక్కనే ఉండి వీడియో కెమెరా పెట్టినట్టు చెప్పే తీరును చూస్తే సార్ ఏమన్నా సార్? అంటే ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మితి పోయారనే సార్. దీంట్లో కాపు కులానికి ఏం సంబంధం సార్? అంటే ఒక కాపు కులం వ్యక్తి ఇన్ని తప్పులు చేసి నిజంగా ఏదైనా జరిగితే అంటే ఆ పవన్ కళ్యాణ్ మీద దుమ్మితి పోస్తారా? అంటే కాపు కులం వ్యక్తి అయితే తప్పులన్నీ ఒప్పైపోతాయా? కాపు కులం వ్యక్తి అయితే ఏమైనా చేయొచ్చా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చట్టాలు లేవా? అందరూ సమానమైన చట్టాలు మందరా? ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? సార్ అసలు కులాన్ని ఆపాదించి చేయాల్సిన అవసరం ఏముంది వైసీపీ వారికి? ఏ రకంగా మీరు కులాన్ని ముందు పెడుతున్నారు సార్? ఒక క్రిమినల్ కావచ్చు, లేదంటే ఎవరైనా తప్పు చేసిన వారు కావచ్చు, దాని తీవ్రతను బట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితుల్లో అతను కాపు కులానికి చెందినవాడు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, ఆయన జనసేన కంట సార్. ఇన్ని కేసులు 22 కేసుల్లో ఒక వ్యక్తిని జనసేన పార్టీలో స్థానం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? లేదంటే కింద స్థాయి జనసేన ఒక సభ్యత్వం తీసుకుంటారా? లేదంటే అతని పార్టీలో చేర్చుకుంటారా? సార్ వారి మేనమామ మచిలీపట్నంలో అక్కడ జనసేన పార్టీకి పనిచేశాడు అంటే పిల్లా సాయి కూడా విజయవాడలో పనిచేసేటేనా సార్? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకవేళ నిజంగా కూడా అతనికి సభ్యత్వం ఉంటే అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటగడతారా? అంటే కాపు కులంలో ఎవరికి ఏం జరిగినా, ఎవరు తప్పు చేసి జైలుకి వెళ్ళినా, ఎవరు తప్పు చేసి ఇబ్బంది పడినా అదంతా కూడా జనసేన పార్టీకో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అంటగడతారా? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం సార్? ఆయన పార్టీ పెట్టింది ఇలాంటి వాళ్ళని రక్షించడానిక? ఆయన పార్టీ పెట్టింది ప్రజల కోసం కదా, ప్రజలకు సేవ చేయడం కోసం కదా సార్. నేనంటున్నా సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు సార్. నేనంటున్నా ఒకప్పుడు సుధాకర్ అనే వ్యక్తి దళితుణ్ణి హింసించి అతన్ని చంపినప్పుడు పోలీసులు ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న లేరా? వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాల్సిన అవసరం లేదా సార్? అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఒక దళిత మహిళను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మకు అమ్మ ఈయన గుర్తు రాలేదా సార్? అట్లాగే రకరకాలుగా బీసీ నాయకుడైన చంద్రయ్య గొంతు కోసి చంపితే ఆ చంద్రయ్య అమ్మగారు ఆ రోజు జగన్మోహన్ గారు గుర్తు రాలేదా సార్? ఇలా ఎన్నో దృష్టాంతాలు. అంటే వీళ్ళందరికీ దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసే చరిత్ర లేదనా? అంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే
ఎవరినైనా పరామర్శించాలంటే వాళ్ళు దోపిడీలు చేసి ఉండాలా, దొమ్మిలు చేసి ఉండాలా, హత్యలు చేసి ఉండాలా, మానవంగా చేసి ఉండాలా, ఆఖరికి గంజాయి కూడా అమ్మి ఉండాలా. అటువంటి పరిస్థితిలో మాత్రమే మీరు పరామర్శిస్తారు. సార్ నేనంటున్నా ఇక్కడ కుట్రకోణం దాగుంది సార్. ఇది సిఐ నాగరాజు మీద కుట్ర కాదు ఇది సార్. సిపి ఎందుకు సస్పెండ్ చేశారు? కాదు, ఎందుకు సస్పెండ్ చేశారు సార్? నేనంటున్నా ఎవరి మీదైనా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అధికారిని వీఆర్ చూపుతారు సార్. రెండో మాట, అంటే సిఏ నాగరాజు తప్పు చేయలేదని మీరు భావిస్తున్నారా? సిఏ నాగరాజు పాత్ర లేదని? ఇప్పటికైతే సార్ తప్పు చేశాడా తప్పు చేయలేదో మరి ఎవరికి కావాలి? కాదు, దానికి కూడా రీజన్ ఉండాలి కదా. ఎవరికి కావాలి? సిఏ నాగరాజు మీద ఏమైనా గొడవలు ఉన్నాయి ఎంత ముందు? సార్ నేను అదే అంటున్నా, తప్పు చేశారో చేయలేదు మాకు తెలీదు, మీకు తెలీదు. అట్లాగే మరి అతని మీద కాదు, మీరు ఏమంటున్నారు? అతని మీద కావాలని చేశారంటున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఏ అధికారి మీదైనా వారిని విఆర్కి పంపడం, లేదంటే ముందు జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వారు ప్రభావితం చేస్తారేమోనని వారిని సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వం చేసే పని. అది కాబట్టి ఇంకొక మీడియా సిఏ నాగరాజు వల్ల నేను ఇలా చనిపోతున్నానని ఇంకో వీడియో పెట్టారు కదా, అదేంటి? క్రాంతి కుమార్ అనే వ్యక్తి చనిపోయింది ఎప్పుడు సార్?